శరవణం చైవ పావకాదిత్య సన్నిభం. బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా 6 ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాల కోసం ఏడ్చాడు. అమ్మయ్య, పుట్టాడురా పిల్లాడు, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు. షష్ఠి 6 ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి, ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు మేం పాలిస్తాం, కానీ తాం క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దరుపుత్రో యమస్మాకం సర్వాతామితి నిశ్చితాః. ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బతకడు. కాబట్టి వాళ్ళు అన్నారు మేము పాలిస్తాం, కానీ ఆ పిల్లాడిని మా పేరుతో పిలుస్తారా అన్నారు, మా పిల్లాడని చెప్తారా అన్నారు. అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకోండి. వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు. అందుకని వీళ్ళు వెంటనే దేవతలు అందరూ అన్నారు తతస్తు దేవత సర్వ కార్తికేయ ఇతి బ్రువన్. కార్తికేయుడు అన్నాం కదా, ఇవ్వండి పాలన్నారు. అమ్మతనం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఈ కృత్తికలు 6 పిల్లాడికి 6 ముఖాలతో ఉన్నవాడికి 6 పాలిచ్చారు.